ఎన్నికలకు సంబంధించి కడప ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 1989 నుంచి వైఎస్ ఫ్యామిలీ అడ్డాగా మారిన కడపలో ఈసారి పోలింగ్ పెరిగింది. కడప సెగ్మెంట్లో 79.55% పోల్ అయ్యాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 78.68% పోలింగ్ జరిగింది. వైఎస్ ఫ్యామిలీకి చెందిన వారే పోటీ పడుతుండటంతో కడప ఎంపీ సీటు హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య దర్యాప్తును అడ్డుకుంటున్నారన్న కారణంతో అన్న జగన్ పైనే వార్ ప్రకటించిన పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల తనకు పట్టున్న కడప పోటీకి దిగారు. అక్కడ వరుసగా 2 సార్లు గెలిచి హ్యాట్రిక్ కోసం చూస్తున్న వివేకా కేసు నిందితుడు తన సోదరుడు అయిన వైఎస్ అవినాష్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే కోరికతో షర్మిల పోటీ చేశారు. కడప లోక్సభ సీటుకు ఈసారి జరిగిన ఎన్నికల్లో అన్ని అజెండాలు పక్కకు పోయి వివేక హత్య ప్రధాన అజెండాగా మారిపోయింది. న్యాయం కోసం వివేక కుమార్తె చేస్తున్న పోరాటానికి తోడైన వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా ఈ సూట్లో పోటీకి దిగడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కూడా పోటీలో ఉన్నా అది కేవలం నామమాత్రమేనని చెప్పుకుంటున్నారు. ప్రధాన పోటీ మాత్రం అన్నా చెల్లెళ్ల మధ్య నెలకొంది. కడప పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో షర్మిల ప్రభావం చూపింది. దీంతో అన్ని స్థానాల్లో క్రాస్ ఓటింగ్ జరిగి ఉంటుందనే చర్చ స్థానికుల్లో ఉంది. పులివెందులతో పాటు కడప, బద్వేలు, జంబలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరులో కూడా షర్మిలకు కాంగ్రెస్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే అది ఏ స్థాయిలో జరిగి ఉంటుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో తమకు ఇష్టం వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థులకు వేసుకున్న ఎంపీ విషయానికి వచ్చేసరికి షర్మిల వైపు మొగ్గు చూపి ఉంటారని అంచనా వేస్తున్నారు. పార్టీలకు అతీతంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల అభిమానులు, కార్యకర్తలు కూడా షర్మిల వైపు మొగ్గు చూపి ఉంటారని భావిస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి బలమైన ప్రత్యర్థిగా ఉండటంతో క్రాస్ ఓటింగ్ షర్మిల గెలుపు ఓటములపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేది కడప ఓటర్లలో ఆసక్తి కంట. ఏపీ పార్లమెంట్ స్థానాల్లో కీలకమైనది విజయవాడ లోక్సభ నియోజకవర్గం. ఇక్కడ 79.37% పోలింగ్ జరిగింది. గత ఎన్నికల్లో 77.30% ఓట్లు పోలయ్యాయి. దీంతో 2024 ఎన్నికల్లో 2% అదనంగా పోలింగ్ జరిగింది. కేసినేని బ్రదర్స్ మధ్య హోరాహోరీగా జరిగిన సమరంలో గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని పోటీ చేయగా, కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా కేసినేని చిన్ని బరిలో నిలిచారు. టీడీపీ కంచుకోటగా చెప్పుకునే విజయవాడ నుంచి కేసినేని నాని వరుసగా 2014, 2019లో ఎంపీగా గెలుపొందారు. అయితే 2024 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఇప్పుడు విజయవాడ లోక్సభ బరిలో వైసీపీ నుంచి పోటీ చేశారు. 2 సార్లు ఎంపీగా పోటీ చేసిన అనుభవంతో పాటు అధికార పార్టీ నుంచి బరిలోకి దిగడం కేసినేని నానికి కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో విజయవాడ తూర్పు మినహా అన్ని సెగ్మెంట్లలో వైసీపీ జెండా ఎగిరింది. దీంతో ఈసారి విజయవాడ పార్లమెంట్ స్థానంలో వైసీపీ ఖాతా తెరుస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో కేసినేని నాని 5.75 లక్షల ఓట్లు సాధించగా వైసీపీ ప్రత్యర్థి పివి ప్రసాద్ పై 8,726 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
కేశినేని నాని టీడీపీని వీడటంతో ఆయన సోదరుడు కేశినేని చిన్నికే తెలుగుదేశం టికెట్ దక్కింది. దీంతో విజయవాడ పోరులో కేశినేని బ్రదర్స్ మధ్య టఫ్ ఫైట్ జరిగింది. ప్రధాని మోదీ ప్రచారం, పవన్ కళ్యాణ్ చిన్నికి మద్దతుగా క్యాంపెయినింగ్ చేయటం వంటి అంశాలన్నీ కేశినేని చిన్నికి కలిసొచ్చే అంశాలుగా టీడీపీ నేతలు భావిస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో టీడీపీకి ఉన్న బలమైన ఓట్ బ్యాంక్, మిత్రపక్షాల ఓటింగ్ కలిసి రావడంతో గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి విజయవాడ లోక్సభ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విజయవాడ పోరు కాస్త కేశినేని వంశ ఆధిపత్యం పోరుగా మారింది. మరి కేశినేని నాని హ్యాట్రిక్ కొడతారా? టీడీపీ కంచుకోటను కేశినేని చిన్ని కాపాడతారా? చూడాలి. ఇక హిందూపురం పార్లమెంట్ పరిధిలో ఈసారి పోలింగ్ సరళిలో ఎలాంటి తేడా కనిపించలేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో 84.91% పోలింగ్ జరిగితే 2024లో 84.70% ఓట్లు పోలయ్యాయి. హిందూపురం పార్లమెంట్ బరిలో వైసీపీ నుంచి శాంతి పోటీ చేయగా, టీడీపీ నుంచి పార్థసారథి, కాంగ్రెస్ నుంచి సమద్ షాహిద్ పోటీ చేశారు. దీంతో హిందూపురం త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది. ఈ నియోజకవర్గంలో గత ఫలితాలను పరిశీలిస్తే అన్ని పార్టీలను ఆదరించిన చరిత్ర ఉంది. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది. హిందూపురం పార్లమెంటు స్థానంలో 10 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలవగా 5 సార్లు టీడీపీ జెండా ఎగరేసింది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఒక్క హిందూపురం తప్ప మిగతా సెగ్మెంట్లన్నీ వైసీపీ ఖాతాలో పడ్డాయి. దీంతో వైసీపీ అభ్యర్థి విజయం దాదాపు ఖాయమేనని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హిందూపురం పార్లమెంట్ ను తిరిగి కైవసం చేసుకోవాలని టీడీపీ టార్గెట్ గా పెట్టుకుంది. బలమైన వ్యక్తి పార్థసారథిని బరిలోకి దింపింది. బీసీ కురుమ సామాజిక వర్గానికి చెందిన పార్థసారథి జిల్లా పరిషత్ చైర్మన్ గా, హిందూపురం ఎంపీగా, పెనుకొండ ఎమ్మెల్యేగా 2 సార్లు చేశారు. ఈసారి బీజేపీ, జనసేన ఓట్లు కూడా కలిసి రావడంతో టీడీపీ విజయం సాధిస్తుందని పార్థసారథి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీని గెలిపించిన హిందూపురం ఓటర్ల నాడి ఇప్పుడు ఎలా ఉందో జూన్ 4న బయటపడనుంది.